ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా గవర్నమెంట్ స్కీమ్స్ నుండి వచ్చే డబ్బు డైరెక్ట్‌గా సామాన్యుల అకౌంట్‌లో పడాలని స్టార్ట్ చేసిన పథకమే ప్రధాన్ మంత్రి జన్‌ధన్ యోజన. అసలు ఇదేంటి? దీని బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఆగస్టు 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మిషన్. అంటే ప్రతి ఇండియన్‌ని బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకురావడం. ఈ పథకం వల్ల 57 కోట్ల మంది ఫస్ట్ టైమ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. జన్‌ధన్ యోజన ఉద్దేశం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వడం. దీనికి మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. ఫ్రీగా రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్, ఏటీఎం విత్‌డ్రాల్స్, షాపింగ్, ఆన్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. సేఫ్ సేవింగ్స్ ప్లస్ 2 లక్షల వరకు ఇన్సూరెన్స్, పెన్షన్ అండ్ లోన్స్ కూడా అందుతాయి. పేదలు, మహిళలు, వృద్ధులు, రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రజలకు ఇది చాలా యూస్ఫుల్. గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్‌గా అకౌంట్‌లోకి పడతాయి. లైక్ ఎల్‌పీజీ సబ్సిడీ, పెన్షన్, స్కాలర్‌షిప్, పీఎం ఆవాస్ అండ్ పీఎం కిసాన్. అకౌంట్ యాక్టివ్‌గా మెయింటైన్ చేస్తే 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం క్యాష్ ఎకానమీ తగ్గించి పీపుల్‌ని ఫార్మల్ ఎకానమీలోకి తీసుకురావడం. సో కరప్షన్ తగ్గి ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఎలిజిబిలిటీ చాలా సింపుల్. 10 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న ప్రతి ఇండియన్ సిటిజన్ ఆధార్‌తో తీసుకోవచ్చు. నియరెస్ట్ బ్యాంకులో లేదా బ్యాంకు మిత్ర, బ్యాంక్ కరస్పాండెంట్ ఏజెంట్ ద్వారా విలేజ్‌లోనే ఫ్రీగా జన్‌ధన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. జన్‌ధన్ యోజన ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే కాదు. అది ఫైనాన్షియల్ ఐడెంటిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ మరియు డిజిటల్ ఇండియాకి గేట్‌వే. మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరికైనా జన్‌ధన్ అకౌంట్ లేకపోతే ఇవాళే ఓపెన్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి.